నమస్తే అండి, వెల్కమ్ టు వివాహ భోజనం ఇన్ యూకే. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ తలకాయ కర్రీ. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. తలకాయ కర్రీలో చాలా వరకు గ్రేవీని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అలాంటప్పుడు మనకు గ్రేవీ మంచి కన్సిస్టెన్సీతో అలాగే మంచి టేస్ట్తో రావాలి అంటే ఒకసారి నేను చేసినట్లుగా ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మరి ఆ ఈజీ కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఇక్కడ కేజీ దాకా తలకాయ కర్రీని తీసుకున్నాను. మాకు యూకేలో ఇలాగే కట్ చేసి ఇస్తారు. అలాగే పైన స్కిన్ ఉంటుంది కదా, దాన్ని కాల్చకుండా మొత్తం స్కిన్ అంతా రిమూవ్ చేసి ఇలా ఇస్తారు. ఇప్పుడు ఈ మీట్లో బ్లడ్ స్టెమ్స్ ఏమీ లేకుండా మంచిగా వాటర్తోని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ని పెట్టుకొని దాంట్లోకి ఒక చెక్క, 5-6 మిరియాలు, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 2 ఇలాచీ, ఒక బిర్యానీ ఆకు వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ మసాలా దినుసులు అన్నీ మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, అప్పుడే లోపల వరకు వేగుతుంది. అలాగే ఒక కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా తీసుకొని ఇలా సన్నగా చాప్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మసాలాలతోటి మనము ఆనియన్ గ్రైండ్ చేయడం వల్ల మనకు కర్రీకి మంచి టేస్ట్తో పాటు గ్రేవీ కూడా థిక్గా వస్తుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి ప్యాన్ని స్టవ్ పై పెట్టుకొని దాంట్లోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మీరు కుక్కర్లో చేసుకోవచ్చు. నేను తీసుకున్న తలకాయ స్కిన్ లేకుండా ఉంది కాబట్టి కుక్కర్లో చేస్తే బాగా రాలేదు నాకు. ఆనియన్ పేస్ట్ వేగి మంచి కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపును వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని వేసుకొని బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే మనము 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి కర్రీని. ఇప్పుడు దీంట్లోకి 2 టీ స్పూన్స్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాలు ఇలా వేయించుకోవాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ, లేదంటే అడుగంటుతుంది. చూసారా, మసాలా అంతా పీసెస్కి పట్టుకొని బాగా ఫ్రై అయినట్లుగా తెలుస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయినట్టుగా. నేను ఇక్కడ 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. నాకు ఇక్కడ 20 నిమిషాలు పట్టింది. ఆ తర్వాత చూస్తే గ్రేవీ అంతా చిక్కగా అయిపోయినట్లుగా కనిపిస్తుంది. మీరు కుక్కర్లో చేసేటైతే లేతదైతే 3 విజిల్స్, ముదురుదైతే 5 to 6 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కుప్పడి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. మనకు తలకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, గ్రేవీ అంతా బాగా చిక్కగా అయిపోయి చాలా చక్కగా ఉడికింది కదా. అంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో కానీ బగారా రైస్తో కానీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ మసాలాతో చేయడం వల్ల మనకి సూప్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఆ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.